లేదమ్మా హారిక, నాన్నతో కాదు, నీతో మాట్లాడడానికి ఫోన్ చేశా. నీ పెళ్లి కుదిరినందుకు మాకందరికి చాలా సంతోషంగా ఉంది తల్లి. కానీ మీ నాన్నే ఇబ్బంది పాలవుతున్నాడు. మీరు మీ ఫ్రెండ్స్ పెళ్లిళ్ళు చూసో లేదా సోషల్ మీడియాలో వీడియోస్ చూసి అచ్చం మీరలాగే చేసుకోవాలనుకోవటం తల్లిదండ్రులు కష్టాలు పాలు చేస్తుందమ్మా. ఖరీదైన కన్వెన్షన్ సెంటర్లు బుక్ చేయటం, లెక్కలేనని ఫుడ్ ఐటమ్స్ కౌంటర్లు పెట్టడం, పెళ్లి కూతురు ఎంట్రీ గ్రాండ్గా ప్లాన్ చేయటం, హల్దీ, సంగీత్, ప్రీ వెడ్డింగ్ షూట్లంటూ స్తోమతకు మించి ఖర్చు అవసరమా హారిక? డబ్బులు బాగా ఉన్న వాళ్ళంటే ఎలాగైనా చేసుకోవచ్చు. కానీ చాలని సంపాదనతో బ్రతికే తల్లిదండ్రుల పరిస్థితి ఏంటమ్మా? ఒక్కగానొక్క కూతురు కదా అని నువ్వు అడిగిందల్లా చేయటానికి వాడు ఊరంతా అప్పులు చేస్తున్నాడు తల్లి. నువ్వు పెళ్లి చేసుకుంటే నీకు నూరేళ్ల పంటమ్మా. కానీ నీ పెళ్లికైన అప్పు తీర్చలేక మీ అమ్మా నాన్న అనుభవించబోయే గుండెల్లో మంట సంగతేంటి మరి?